కంచె గచ్చిబౌలి భూములపై రేవంత్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఐటీ పార్కులు ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు భవిష్యత్ తరాలకు ఎంతో విలువైన పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 1న ప్రజలను పీపుల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది. 400 ఎకరాలపై హైకోర్టు తీర్పును తామే సాధించినట్లు డబ్బా కొట్టింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ కేసును పట్టించుకోలేదని మంత్రులు దుష్ప్రచారం చేశారు. ఏమాత్రం ఆలోచించే వారికైనా ఈ వాదనలో పసలేదని ఇట్టే తెలిసిపోతుంది. హెచ్సీయూలో 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓ ప్రైవేటు కంపెనీకి భూమి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందని గుర్తు చేశారు ఆయన. ప్రైవేటు కంపెనీకి 400 ఎకరాలు వెళితే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. 20 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది. మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా 400 ఎకరాలు 2023 9 ఆగస్టు నాడు ఐఎంజీ అనే సంస్థ, బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ సంస్థ, ఐఎంజీ సంస్థకు అంటే ప్రైవేట్ సంస్థ, దానికి 400 ఎకరాలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా, సేల్ డీడ్ కూడా. ఇప్పుడది 10th ఫిబ్రవరి 2004, అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఈరోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే. మరి 20 సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దాని చెట్లు పెరగవా? చెట్లు పెరిగితే ఫారెస్ట్ అన్నట్ట. ఇది వాస్తవం. అట్లనే దీనిలో ఆనాడే ఆ సెంట్రల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్సీయూ భవిష్యత్తు కొరకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లే హెచ్సీయూను సాధించుకున్నామన్నారు. న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను మంత్రులు ఫెయిడ్ బ్యాచ్ అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ మాత్రం హరిత సంహారం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ రావడమే 69 విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది. 1969 నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని, ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఏ ఉద్యమ ఫలితంగా, విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జీలకు గురై కేసుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అదే కాంగ్రెస్, ఈనాడు అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే లాఠీ చార్జీలు, కాంగ్రెస్ అంటేనే జైళ్లు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు నిన్న అక్కసంతా వెళ్ళగక్కి వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెయిడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి మాట్లాడింది. విద్యార్థుల్ని అవమానించే పద్ధతుల్లో, మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో, హేళన చేసే పద్ధతుల్లో, అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లాఠీ చార్జీలు, దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా? విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా? ఇదా మీ సంస్కారం? ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా? విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు, విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే. నిజమే, పెయిడ్ బ్యాచ్ ఎవరు? మీరు ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్ తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడింది. ఆనాడు మంత్రి పదవి రావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ రావడం
హెచ్సియు భూముల రక్షణకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ ప్రజలకు ఆ భూములు చెందాలని అన్నారు మాధవరం. ప్రజలు రోడ్లపైకి వచ్చి హెచ్సియు భూములను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కూకట్పల్లిలో ఐటీఎల్ ఆధీనంలో ఉన్న ఉదాసీన్ మఠంకు సంబంధించి 575 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో సుప్రీంకోర్టులో కోట్లాడి ప్రజల కోసం సాధించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సొంత లాభాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తుందని విమర్శించారు. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రజల అవసరాల కోసం వినియోగించాలని కోరారు. ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది. దానికి పొల్యూషన్ రాబోతా ఉంది, చెట్టు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4,17,000 కోట్ల రూపాయల 9.5 ఏళ్లలో అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే 1,58,000 కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చాం, 2,000 పింఛన్లు ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారో ఆ రోజు 2 కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి 6 కిలోల నుంచి 8 కిలోల బియ్యం ఇచ్చాం. కాళేశ్వర ప్రాజెక్టు మల్లన్న సగర్ అదేవిధంగా కొండపోశమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాం. ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామని అన్నారు హెచ్సియు ప్రొఫెసర్ భాంగ్య. హెచ్సియు భూమి 1974లో 2,300 ఎకరాల భూమి ఉందని అన్నారు. యూనివర్సిటీలో ఉన్న భూములను విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించారని, భూమిని యూనివర్సిటీ ప్రయోజనాల కోసమే వాడుకోవాలని, బస్ డిపో కోసం, స్టేడియం కోసం ఇప్పటికే భూమిని ఇచ్చామని అన్నారు ప్రొఫెసర్. రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వం భూముల వేలం వేస్తుందని, భూముల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ప్రొఫెసర్. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే నగరం కలుషితమైందని, అనాలోచితంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. భూములన్నీ యూనివర్సిటీకి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రొఫెసర్ భాంగ్య. 75లో ఈ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక కండిషన్ ఏంది అని అంటే ఈ భూమి మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ కోసమే ఉపయోగించాలని ఉంది. అయితే దాంట్లో ఎటువంటి వేరే నాన్ అకాడమిక్ యాక్టివిటీ చేస్తే ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పడం జరిగింది. మేము గత 50 సంవత్సరంలో ఈ యూనివర్సిటీ భూమిని మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ గానే యూజ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కొన్ని సంస్థలకు మాకు సహాయం అందిస్తామని అంటే ఇవి అన్ని కూడా స్టేడియం ఇవన్నీ కూడా అకాడమిక్ మరి ఆక్షన్లో మరీ దుర్మార్గంగా ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతాం అనేటువంటిది, రియల్ ఎస్టేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ భూమి ముఖ్యంగా ఇక్కడ 3 లేక్స్ ఉన్నాయి క్యాంపస్ లో. ఇప్పుడు ఆ 400 ఎకరాల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఈ చెరువులకు. ఆ భూమిని కనుక తీసుకుంటే ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా వాటంతటా అవే చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్ట్రాక్షన్ ని కంప్లీట్ గా ఆపేయాలి. స్టూడెంట్ల మీద కేసులని అన్ని కూడా తీసేయాలి. ఇంకా 2 స్టూడెంట్స్ జైల్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. తర్వాత ఈ యూనివర్సిటీ భూములని మరి మా యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలని. భూ వివాదంపై నటి అండ్ యాంకర్ రష్మి కూడా స్పందించారు. 400 ఎకరాల భూమిపై వీడియో పోస్టు చేశారు యాంకర్ రష్మి. వర్సిటీ పరిసరాల్లో ఎన్నో జీవరాశులు ఉన్నాయని, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనుల కారణంగా మూగ జీవాలకు ఎటు వెళ్లాలో తెలియడం లేదని వీడియోలో పేర్కొన్నారు రష్మి. ప్రస్తుతం మూగ జీవాలు భయాందోళన చెందుతున్నాయని అన్నారు. హెచ్సియు భూములపై ఇప్పుడు సరైన విషయం తీసుకోవాలని రష్మి రేవంత్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
కానీ మన ఏపీ తెలంగాణలో కానీ మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియూ అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. So it is very easy for me to sit and make this video and talk about what is right and what is wrong. But as a layman, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్ అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హ్యావ్ బీన్ హ్యాబిటేటింగ్ దేర్. మేబీ దిస్ ఈస్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంచగచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లో ప్రకృతిని విధ్వంసం చేయొద్దునని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అయినప్పటికీ ఆ భూమి నైతికంగా హెచ్సియూకే చెందుతుందని అన్నారు. 50 ఏళ్లుగా ఆ భూమిని హెచ్సియూ కాపాడుకుంటూ వస్తుందని అన్నారు. బుల్డోజర్లు పెట్టి చెట్లను కూలగొడుతున్నారని కూడా అన్నారు. వన్య ప్రాణులను తరిమేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చెట్లను నరికివేతను నిలిపివేయాలని అన్నారు. ఆ భూమిని క్యాన్సిల్ చేస్తే వాడు కోర్టు పోయారు. కోర్టు పోతే కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. అక్కడ నుంచి సుప్రీం కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. మేము కూడా అంటే అది ప్రభుత్వ భూమే కానీ ఇది హైదరాబాద్ యూనివర్సిటీకి 1873-74 ఒక ప్రతిష్టకరణ విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుందో ఎక్కడో చోట కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్ గా వాళ్ళు మాట్లాడారు. చట్టపరంగా భూమి వాళ్ళదే అని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పాను. చట్టపరంగా భూమి మీదే కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఓనర్షిప్ మాకుంది కదా. 50 నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము భూమి అన్నాం కదా. అయితే అక్కడ నిరవధిక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ మూలంగా కూడా ప్రభుత్వాన్ని యూనివర్సిటీ కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది ఒకటి. రెండవది హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. శివాని చెప్పినట్టుగా 2 కోర్టులు ఈ రోజు హైకోర్టులో హియరింగ్ జరుగుతోంది. హైకోర్టు కనీసం యాక్చువల్ గా ఈ కేసు ఫస్ట్ హియరింగ్ వచ్చినప్పుడే హైకోర్టు ఒక 10 రోజుల టైం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ 10 రోజుల టైం లోపలగా మీరు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు అని కూడా ఒక ఆర్డర్ ఇచ్చి ఉండాలి. కానీ వాళ్ళు ఏ కారణం వల్ల ఆర్డర్ ఇవ్వలేదు. అది అదనుగా చూసి మళ్ళీ హియరింగ్ వచ్చే లోపలగా ఉగాది రోజున రంజాన్ రోజున ఒక దుర్మార్గంగా ఈ చెట్లు కూలగొట్టడం అనేది జరుగుతుంది. కనీసం ఈ రోజు హైకోర్టు అది గుర్తించి మీరు ఆ టచ్ చేయడానికి వీల్లేదు, కేసు మొత్తం రిజాల్వ్ అయ్యే విధంగా అని ఒక ఇతర మోడల్ గా ఇస్తారని మేము ఆశిస్తున్నాము. సియు భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు చెట్లు కొట్టివేయొద్దునని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై హైకోర్టులో విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రేపటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. దీంతో రేపటి వరకు యూనివర్సిటీలో ఎలాంటి చెట్లను కొట్టివేయొద్దునని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో రైలు సేవలపై ప్రయాణికుల కోరిక నెరవేరింది. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. జర్నీ టైమింగ్స్ విషయంలో మార్పులు చేసింది. హైదరాబాద్ రవాణాలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తుంది. మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. నిత్యం ప్రయాణించే వారి సంఖ్య సగటున 5 లక్షలకు అటు ఇటుగానే ఉంటుంది. మరి ఈ సంఖ్య 7 లక్షలకు చేరాలనేది ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో లక్ష్యం. తద్వారా ఆదాయం పెరిగి నష్టాలను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. అందుకు వేళల పొడిగింపు ద్వారా సంఖ్యను, ఆదాయాన్ని పెంచుకోవచ్చునని చూస్తోంది. ఇక మెట్రో వేళలు పొడిగించాలని ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.
మన భాగ్యనగరంలో తక్కువ కాలంలోనే పాపులర్ గా మారిన మెట్రో రైల్ సర్వీసుల విషయంలోనూ అనేక మంది ప్రయాణికులు రాత్రి 12 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ఎట్టకేలకు అది నెరవేరింది. ప్యాసింజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగించారు. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు సమయాన్ని హైదరాబాద్ మెట్రో అధికారులు పొడిగించారు. మారిన టైమింగ్స్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆయా టెర్మినల్ స్టేషన్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో రైలు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి రాత్రి 11:45 దాకా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. శనివారం నాడు ఆయా టెర్మినల్ మెట్రో స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు తొలి మెట్రో స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక నుంచి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు ఆయా టెర్మినల్ స్టేషన్ నుంచి ఫస్ట్ మెట్రో రైలు మొదలవుతుంది. సండే కూడా రాత్రి 11 గంటల వరకే రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం లభించనుంది. హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జై భీం, జై బాపు, జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. బాపూజీ నగర్ నుంచి బోయినపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. భారతదేశానికి గొప్ప సంపదగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాల్వ సుజాత అన్నారు. రాజ్యాంగ విషయంలో బీజేపీ తీరు మారుకుంటే భవిష్యత్తులో ప్రజలే గుణపాఠాలు చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్, ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసే ఐపీఎల్. ఎందుకంటే నీకు ఈరోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదైనా ఐపీఎల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ల అక్షర స్కూల్ యజమానితో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తలేడు. ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు విశ్వ మధ్యలో పెడుతున్నామంటే కేవలం ఈరోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికి అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్స్ ఇట్లాంటివి కూడా ఈరోజు పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈరోజు పైసలకి పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తుడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బద్దం చేసడానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి. తెలంగాణలో రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగులకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ డిమాండ్ చేశారు. ఇక జనాభా దామాషా ప్రకారం మాదిగులకు 2 మంత్రి పదవులు కేటాయించాలని అన్నారు. 5% ఉన్న రెడ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ గెలుపు కోసం మాదిగులు ఎంతో కృషి చేస్తారని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో కూడా మాదిగులకు తీవ్ర అన్యాయం జరిగిందని గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. మరి 42 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు. మరి ఒరిజినల్ గా మాదిగలకు ఒక అవకాశం ఇస్తారు. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకు ఇవ్వాలి. మా జనాభా దామాషా పద్ధతిలో మీరు 5% ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియెంట్ గా ఉన్నారు. రెడ్లంతా మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సఫిషియెంట్ గా మాలలు ఉన్నారు. మాల స్పీకర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉపకులం ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తా అంటున్నారు. మరి మాదిగల పరిస్థితి ఏంటి? 30 ఏళ్ళ పోరాటం మా పరిస్థితి ఏంటి? 2 ఎంపీలు మాకు ఇవ్వలేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళు 2 ఎంపీ పదవులు ఇవ్వలే. 4 ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము. 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం. గతంలో బీఆర్ఎస్లో 10 ఉంటే ఇప్పుడు 6కే పడిపోయినాం.
ఇప్పుడు ఓన్లీ 6 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ఏ న్యాయమా మీకంటే? అప్పుడు బీఆర్ఎస్ 2 ఎంపీలు ఇచ్చింది, ప్లస్ ఆ 10 ఎమ్మెల్యేలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన. మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటర్ మాదిగలకు. మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఏమి ఉండదు. పేపర్లు మాకు, పదవులు మా సోదరులకు ఇస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహకు ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ దండోరా ఉద్యమకారుల విజ్ఞప్తిని మంత్రి రాజనరసింహ సానుకూలంగా స్పందించారని ఉద్యమకారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో తమపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. మాదిగ దండోరా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని అన్నారు. మాదిగ అమరవీరుల జ్ఞాపకాలతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు కోరారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేశాము. ఈ దండోర ఉద్యమంలో చాలా మంది పైన, వేల మంది పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల కేసులు వీరి మీద నమోదైనాయి. కాబట్టి వెంటనే తెలంగాణ ఉద్యమకారుల పైన ఎలాగైతే కేసులు ఎత్తేసారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అదేవిధంగా వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్రంలో అయ్యింది. కాబట్టి వెంటనే ఉద్యమకారులపైనటువంటి కేసుల్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము ఈరోజు దామోదర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఒక ఇంటి జాగా 250 గజాల ఇంటి జాగాను ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని హామీ చేసిందో, అదేవిధంగా దండోర ఉద్యమకారులకు కూడా ఆయా 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా 2వ డిమాండ్గా మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు అమలవుతా ఉన్నాయో, హైదరాబాద్ కుబ్దుల్లాపూర్ ఐటీపీఎల్ చౌరాస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హెచ్సీయూ భూములను రక్షించాలని ఏబీపీవీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను రక్షించాలని కోరితే విద్యార్థులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తుందని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా చిత్తల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీపీఎల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ధర్నాకి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల మీద వ్యతిరేక ధోరణి మానాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఏ పాపం చేసిరని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రతి ఒక్క ప్రభుత్వం ఈరోజు కక్ష కడతా ఉన్నది. హైదరాబాద్ కూకట్పల్లిలో అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. 2020లో రజనీకాంత్ రెడ్డికి సౌజన్యకి వివాహమైంది. వీరికి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. తన భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని వివాహిత సౌజన్య లేఖలో పేర్కొంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సౌజన్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని, ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. 100 డేలు రాగా ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ టీం అందరు కలిసిపోయారు. అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నిన్న నైట్ వాళ్ళు హైదరాబాద్ ఉప్పల్లో సౌదీ కరెన్సీ పేరుతో దుండగులు టోకరా వేశారు. ఇండియన్ కరెన్సీ ఇస్తే పెద్ద మొత్తంలో సౌదీ కరెన్సీ ఇస్తానని మహమ్మద్ హైమద్ అనే వ్యక్తిని కేటుగాళ్లు మోసం చేశారు. కార్వాన్లో ఉండే మహమ్మద్ హైమద్ కు కర్చీఫ్లు అమ్ముకునే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన వద్ద సౌదీకి చెందిన 50 రూపాయల నోట్లు ఉన్నాయని, వాటి విలువ 7 లక్షలు ఉంటుందని కర్చీఫ్లు అమ్ముకునే వ్యక్తి హైమద్ ను నమ్మించాడు. నిజమైన 50 రూపాయల నోటు ఉన్న సౌదీ కరెన్సీని హైమద్ కు కేటుగాడు చూపించాడు. 2,80,000 కరెన్సీ ఇస్తే సౌదీ కరెన్సీ ఇస్తామని నమ్మించాడు. ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ ప్రాంతంలో కర్చీఫ్ అమ్ముకునే వ్యక్తికి హైమద్ డబ్బిచ్చాడు. పేపర్ బండిల్స్ ను కరెన్సీ వల్లే రూములలో చుట్టి హైమద్ కు ఇచ్చి అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బండిల్స్ విప్పి చూడగానే తెల్ల పేపర్లో ఉండడంతో హైమద్ అవాక్కయ్యాడు. బాధితుడు మహమ్మద్ హైమద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. खोले बाद में पेपर दिखे तो PSO आगे कंप्लेंट दिया. फिर मैंने अब PSO आगे कंप्लेंट दिया तो यहाँ छू मैं अभी శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరానికి పార్కింగ్ అతిపెద్ద సమస్యగా మారుతుంది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఏటా 20% పైగా కొత్త వాహనాలు నగరంలో రోడ్డెక్కుతున్నట్లు అంచనాలు ఉండగా, ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో మరో 25 లక్షల నూతన వాహనాలు సిటీలో సంచరించనున్నాయి. గ్రేటర్లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇందులో సగానికి పైగా వాహనాలకు సరిపోయే పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తుంది. దీంతో అనివార్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతూ ఉండగా రాను రాను ఇది మరింత జటిలమవుతున్నది.
ఇక నగరంలో పార్కింగ్ సమస్యలపై జీహెచ్ఎంసీ దృష్టికి పెట్టింది. నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసింది. నగరంలో ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ యార్డులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం హెచ్ఎండిఏ, మెట్రో, ఇతర శాఖలతో కలిసి నగరంలో 75కు పైగా అధునాతన పార్కింగ్ యార్డులు నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశలో 25 ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ యార్డులు నిర్మించడానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మొదలైంది. అదే మాదిరి చార్మినార్ బస్టాండ్లో నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బల్దియా స్పష్టం చేసింది. కాంప్లెక్స్ల నిర్మాణానికి నగరంలోని పలు ఇతర ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నగరంలో రద్దీగా ఉండే చార్మినార్తో పాటు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం, కేబీఆర్ పార్క్, మాదాపూర్ శిల్పారామం, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో బహుళాంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ గతంలో ప్రతిపాదన చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, స్థలాల ఎంపిక దాదాపు పూర్తయింది. కొంతకాలానికి ప్రాజెక్టు అటకెక్కింది. కొత్త సర్కార్ రాకతో ఏడాది కిందట ప్రాజెక్టులో కదలిక వచ్చింది. పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నది ప్రణాళిక. ఈ విధానం విజయవంతమవుతుందని, మొత్తం 10 చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు దశలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, ఇతరత్ర వారసత్వ కట్టడాలను సందర్శించే పర్యాటకులు, స్థానికులకు పార్కింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతూ ఉంటారు. సమస్యకు పరిష్కారంగా చార్మినార్ బస్టాండ్లోని 4000 చదరపు గజాలలో కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతోన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని పలు ప్రధాన అంతర్గత రోడ్లపై పార్కింగ్ వసతికి మార్కింగ్ పనులు చేపట్టనున్నారు. పెద్ద పెద్ద కార్యాలయాల వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాల్ని రోడ్లపైనే నిలుపుతున్నారు. మరోవైపు ప్రస్తుతం వ్యాలెట్ పార్కింగ్ పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్లకు వచ్చే వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో రక్షణ లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ సమస్యకు వేగంగా చెక్ పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.